ప్రధానంగా ఈ సర్వే గురించి గత కొంతకాలంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీకేమనిపిస్తా ఉంది? న్యాయబద్ధంగా ఈ సర్వే జరిగిందా? అసలు ఈ రిజల్ట్ వెనక ఏముందనుకున్నారు? పెద్ద కుట్ర బయటపడ్డది. అనుకున్నది ఒకటి, ఇప్పుడు ఈ రోజు అయ్యింది ఒకటి. ఈ రోజు మా అనుమానాలు, ఓబీసీలకు ఉన్నటువంటి అనుమానాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏవైతే ఉన్నాయో అవి నిజంగా కూడా పటాపంచలేను. మేము మొదటి నుంచి అనుకుంటున్నాం, ముత్తాతల నుంచి, నెహ్రూ కాలం నుంచి, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినా థియరిటికల్ గా మాట్లాడుతున్నారు కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు, ఆ లెక్కల మీద అవగాహన లేదు, ఆ చట్టాల మీద అవగాహన లేదు. ఇది రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరగంగానే సరిపోదు కదా, అందులో ఉన్నాయి చదువుకొని తిరగాలి. అప్పుడు చేతిలో పుస్తకం పట్టుకొని తిరగాల్సిన అవసరమే లేదు. సో కాబట్టి ఆ రాజ్యాంగ పుస్తకం చదవకుండా ఆయన వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చి ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ చేయమని, ఇదే రేపు టార్చ్ లైట్ అవుతుంది, ఇక్కడ మొత్తం దేశానికి దిక్సూచి అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణనే రేపు దేశమంతా అన్ని రాష్ట్రాలలో ఒక మోడల్ అవుతుంది అని చెప్పినాం. ఈ మోడల్ సంగతి తెలిసిపోయింది కదా. ఇవాళ ఏం మోడల్? 2011లో ఉన్న గణన గాని, అంతకుముందు ఉన్నటువంటి గణన గాని, ఇవాళ ఓబీసీలని 21 లక్షల మంది చచ్చిపోయారని చూపిస్తావా? చచ్చిపోయిన 22 లక్షల మందిని తగ్గింది జనాభా అని చూపిస్తావా? జనాభా తగ్గుతుందా ఓబీసీలది? ఇంకా ముందుకెళ్లాలంటే ఓసీల సంఖ్య ఇవాళ 5-6% ఉందంటే దాన్ని 15% తీసుకోబోతావా? సో అంటే ఏం చేయదలుచుకున్నావు అంటే, నువ్వు పరిపాలకుడి కాబట్టి నీ యొక్క కులం సంఖ్యను పెంచుకొని మిగతా కులాల సంఖ్య తగ్గించి రేపు రాబోయేటటువంటి రాష్ట్రంలో జరిగేటటువంటి అనేక స్కీములను కూడా కోత పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు కదా. ఇప్పుడు వచ్చే రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు, లేదా టీచర్స్ ఎన్నికలు కూడా ఉన్నందువల్ల ఇది కొంత ఎఫెక్ట్ చూపించే పరిస్థితి కనబడతా ఉందా? ఎన్నికలకి వెళ్ళే ఛాన్స్ ఉందా? 100%. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు, ఇవాళ పెద్ద ఉద్యమం లేస్తుంది. ఆయన ప్రభుత్వమే, ఆయన సీటే కదులుతుంది. ఇవాళ ఆయన తెలియని విషయం ఏంటంటే, ఇది కొరితోని తలగొక్కున్నాడు ఆయన ఓబీసీ మూవ్మెంట్ మీద. ఓబీసీ మూవ్మెంట్ ఆయన చూడనట్టున్నాడు. ఓబీసీల పోరాట పటిమ తెలియనట్టు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓబీసీలు పోరాటం చేసినారు. ఓబీసీలే ప్రాణత్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. అటువంటిది ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద కష్టం కాదు. నేనేమంటున్నా అంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ 42% స్థానిక సంస్థలలో కల్పిస్తావని ఆశపడి నీకు ఓట్లేస్తే, ఇవాళ 42% వాళ్ళ జనాభానే కుదించే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఇది జనాభాని 42% దేనిక, 42% స్థానిక సంస్థలలో రేపు బిల్లు పెట్టి ఎన్నికలకు పోనిక. మళ్ళీ ఏమంటాడు, ఈ బిల్లు నేను దీన్ని తుతుంబల్ తీర్మానం అంటున్నాను, రేపు అసెంబ్లీలో ఆగమేఘాల మీద పెట్టేస్తాడు తప్పుల తడకతోని, కేంద్రానికి పంపించి కేంద్రం చేయట్లేదు కాబట్టి ఇగో నేను నా పార్టీ పరంగా ఇస్తున్నా అని చెప్పి ఆ 42% కూడా ఎక్కడో ఓల్డ్ సిటీలో 4 సీట్లు, ఇక్కడ 4 సీట్లు ఇచ్చేసి మొత్తం చేతులు దొరుకుకొని ఎన్నికలు చేసుకొని బయటపడాలనేది వాళ్ళది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. రెండోది, వీరి చిత్తశుద్ధి నీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఆరంభంలోనే ఏదైతే ఆర్టికల్ 342 ఏ ప్రకారము ఏదైతే సర్వే చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్పిందో, మనకు ఆర్టికల్ 243లో కూడా క్లియర్ గా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా చట్టాలకు అనుగుణంగా చేయకుండా ఆగమేఘాల మీద బీసీ కమిషన్ ని ఆ రోజు 10/10/2024లో ఇచ్చేసి, మళ్ళా దాన్ని హైకోర్టుకు పోయి మా నాయకులు పోరాటం చేస్తే మళ్ళీ దాన్ని డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి చైర్మన్ ను వేరే వాళ్ళని మార్చేసి, నువ్వు ఆగమేఘాల మీద సర్వే చేయిస్తూ 60 రోజులలో రిపోర్ట్ ఇవ్వాలనే నిబంధన పెట్టుకొని నెల లోపలనే నువ్వు 2 జీవోలు తీసినావు. సో ఈ 2 జీవోలతో ఈ సర్వే ఏదైతే చేసినావో, ఈ సర్వేలో ఒక పక్క ఈ సర్వే జరుగుతుండగానే నువ్వు రేషన్ కార్డుల సర్వే అంటావు, ఒక పక్క ప్రజాపాలన సర్వే అంటావు, ప్రభుత్వ మిల్ల సర్వే అంటావు, ఇంద్రం మిల్ల సర్వే అంటావు. ప్రజలందరూ రోడ్ల మీద, అధికారులందరూ ఏమో మండల ఆఫీసులలో. మరి ఈ రకంగా బిజీ ఉన్న కాలంలో మరి ఈ డెడికేటెడ్ కమిషన్ కి స్టాఫ్ ఏది? సో నువ్వు స్టాఫ్ వేయకుండా అందాజా బట్టి ప్రజల్ని ఆయన మైండ్ లో ఏ రకంగా ఒక దుర్మార్గమైన కుట్ర ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించుకోనికి ఇది ఒక నాటకం చేసి చేస్తాడు. కేసీఆర్ హయాంలో ఒక సర్వే చేయడం జరిగింది, ఇప్పుడు కొత్త సర్వే మనం చూస్తున్నాం. అంటే దానికి దీనికి చూస్తుంటే దాని మీద కూడా ఇంకా తగ్గిన పరిస్థితి కనపడుతుంది. అది సమగ్ర సర్వే అనేది అథెంటికేట్ కాదు. సో అప్పట్లో నేను గవర్నమెంట్ లో ఉన్నా కాబట్టి మాకు తెలిసిన దానికి అప్పటిదానికి ఇప్పటికి ఇన్ని లక్షలు తగ్గిస్తా ఉన్నారు. అంతకు ముందు జరిగిన 2011 ఏదైతే జరిగిందో దాంట్లో కూడా అది కూడా రిపోర్ట్ బయటకు రాలే కానీ దాంట్లో జరిగిన దానికి కూడా తక్కువ చూపిస్తా ఉన్నారు. సో ఈ రకంగా ఇంత పెద్ద మోసానికి ఇంత తతంగం అవసరమా? నీకు మోసం చేస్తా ఆనాడే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పుకుంటే నీ సంగతి తేలిపోయేది. సో ఈ రోజు ఈ కమిషన్ యొక్క తీర్మానాన్ని రేపు చర్చకు పెట్టే ముందే ఇవాళ అనేక మంది మా దాంట్లో కూడా రిటైర్డ్ జస్టిస్ వారు ఓబీసీ కమిషన్ కు పనిచేసిన ఈశ్వరయ్య గౌడ్ గారు ఉన్నారు, ఐఏఎస్ చిరంజీవి గారు ఉన్నారు, అనేక ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వీళ్ళందరితో ఒక కమిటీ వేసి లేదా అఖిలపక్షం అన్ని పార్టీలను కూడా పిలిచి ఈ రోజు మాట్లాడితే ఎట్లా చేయొచ్చో మేము కూడా చెప్తాం కదా. ఈవెన్ బీజేపీ పార్టీకి కూడా అనుభవం చెప్తుంది కదా. సో ఈ రోజు తమిళనాడు మోడల్ అంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన తమిళనాడుకు అప్పుడు మమ్మల్ని కూడా పంపిండు, అప్పుడు తమిళనాడు మోడల్ చేయలేదు.
తమిళనాడులో క్లియర్ గా 69% రిజర్వేషన్ ఉంది. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ప్రెసిడెంట్ కు బిల్లు పంపితే అసలు కేంద్రం కూడా ఇందులో ఉండదండి. డైరెక్ట్ ప్రెసిడెంట్ తో గెజిట్ చేయించుకొని 9th షెడ్యూల్లో పెట్టుకోవచ్చు. ఆయన 69% కూడా అమలు చేసుకోవచ్చు. తమిళనాడు చిత్తశుద్ధి ఉండాలి. ఈ సర్వేతో వెళ్ళే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఈ సర్వే అసలు ఎక్కడ జనాభా వెళ్తాం చెప్పండి. మళ్ళీ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే 42% బిల్లు పెడుతున్నాం స్థానిక సంస్థలలో అని చెప్పి ఆ ఆగమేఘాల మీద సర్వేనే లెక్కలే ఈ రకంగా ఉంది అని చెప్పి కూడా మమ్మల్ని ఒక ఏమంటారు మరణ శాసనాన్ని ఓబీసీల మీద రాస్తా ఉన్నాడు. అంటే మళ్ళీ ఇంకొక సర్వే చేయాల్సిన పరిస్థితి వస్తా ఖచ్చితంగా. తప్పకుండా ఇది తప్పుల తడక సర్వే. దీన్ని మళ్ళీ చేయాలి. ఆన్లైన్ సర్వే కూడా చేయాలి. ఆధార్ కార్డులు కావాల్సి ఉంటే ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తాం. దాంట్లో బేరీ చేసుకోండి. పాపులేషన్ తెలంగాణ జనాభా కూడా తగ్గుతుందా? తెలంగాణ పోరాటం చేసి మనం 3.5 కోట్ల అంటే ఇవాళ సంవత్సరానికి 1% పెరిగినా ఇవాళ 4 కోట్ల పైన జనాభా. మరి ఇవాళ నీ లెక్కలు తెలంగాణ జనాభాను తగ్గించినావు, అందులో ఓబీసీల జనాభా ఎస్సీల జనాభా తగ్గిస్తావా? వాళ్ళ జోలికి పోతావా? రాజ్యాంగపరమైన హక్కులు అనుభవిస్తున్నటువంటి దళితుల జోలికి పోయినావు, ఓబీసీల జోలికి పోయినావు. ఇక నువ్వు బతికి బట్ట కడతదా ఈ ప్రభుత్వం? నువ్వు కేవలం కొంత మైనార్టీల యొక్క సంఖ్యని కొంత వాళ్ళది కూడా తగ్గించినావు. తర్వాత మన ఎవరిది ఎస్టీలది ఒక 1% పెంచినట్టున్నాడు. ఓసీలది ఏకంగా 15% పోయినాడు. అంటే బీసీలది ఎంత తగ్గించిండో అంత దళితులది ఎంత తగ్గించిండో అది ఆయన కులాన్ని పెంచుకున్నాడు. ఓసీలు అంటే ఎవరండి? 2-3 కులాలు చాలా చిన్న సంఖ్యలో ఉంటాయి. వాళ్ళ సంఖ్య పెంచుకున్నాడు అంతే. అంటే పరిపాలకుడి యొక్క కుల పిచ్చితో పరిపాలిస్తే ఇవో ఈ రకంగా దారుణాలు సంభవిస్తాయి. ప్రకృతి ఇచ్చినటువంటి సంపదను సమానంగా అందరూ అనుభవించేటట్టు ఉండాలి. పరిపాలకుడు ఈ రకంగా ఉండకూడదు. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఓబీసీలతో పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని